సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ. అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. ఈరోజు ట్విట్టర్లో పెడుతున్నాడు, అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు. ఆ కంప్యూటర్ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. లేకపోతే ఎక్కడో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోనివి. ఎందుకంటే ఆడికి చదువుకుంటానికి పోయినావు కదా, నువ్వు ఆడనే ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోనివి. లేకపోతే రైల్వే స్టేషన్లో చాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోనివి. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు, ఒక ట్విట్టర్ అకౌంటు, ఒక ఐటీ మంత్రివైనవు. లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు. రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు. లేకపోతే ఆ దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో అలాంటి రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడిండు. అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా? ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా, ఒకసారి ఆలోచన చేయండి. అధికారం పోయినా మదము దిగలేదు. గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు. ఆ సన్నాసులకు చెప్పండి, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత దాదాపుగా 15-20 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే, కేంద్ర మంత్రి పదవి తీసుకోలే, ప్రధానమంత్రి పదవి తీసుకోలే. 2004 నుంచి 2014 10 సంవత్సరాలు బలమైన యూపీఏ ప్రభుత్వం ఉన్న సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలే. కేంద్ర మంత్రి పదవి కానీ ప్రధానమంత్రి పదవి కానీ తీసుకోలే. ఆనాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక దాదాపుగా 3 దశాబ్దాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు. పదవి త్యాగం అంటే వాళ్ళని చూడాలి, ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి, స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి. మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు. శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత, గిరిజన, ఆదివాసీలను ఆదుకున్న జాతి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు లాంటి మేధావులను ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పరిచయం చేసింది. తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా? ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, మన తెలంగాణ బిడ్డ, మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన. ఎట్లయినా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు పివి నరసింహారావు గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా? మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా చేయలేదా? ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా? పదవీ త్యాగం అంటే సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారిది. మరి ఈ సన్నాసులదేందయ్యా? అయ్యి ఉండంగానే అయ్యో ముఖ్యమంత్రి, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి, బిడ్డ ఎంపీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ. దుర్మార్గులారా, రాష్ట్రాన్ని దోసుక తిని పదవులని పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌసులు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా? గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కానీ, 6 గ్యారంటీల అంశాలు కానీ, వీటి మీద చర్చ లేకుండా విషయాలన్నింటినీ కూడా డైవర్ట్ చేయాలనేటటువంటి ఒక కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఆ కుట్రలో భాగమే ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు. ఆ కుట్రలో భాగమే మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నాడు. ఆ కుట్రలో భాగమే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు. ఆ కుట్రలో భాగమే హైడ్రా పేరిట హైదరాబాదులో పేద దళితులు, బీసీలు, లంబాడ సోదర సోదరిమణులు ఇల్లు ఊలగొట్టుడు. ఆ కుట్రలో భాగమే నోరు తెరిస్తే బూతులు, అబద్ధాలు, తిట్ల పురాణం. అంటే ఆయన స్ట్రాటజీ ఏంటంటే రేవంత్ రెడ్డిది, ఆయన లేస్తే అబద్ధాలు మాట్లాడాలి, అంత అయిపోయిందని చెప్పాలి, గోబెల్స్ ప్రచారం చేయాలి, కేసీఆర్ను తిట్టాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టాలి. తద్వారా ఏంటంటే వాళ్ళు మమ్మల్ని తిడితే మేము వాళ్ళని తిట్టాలి. ఇక రేపు పేపర్లలో కానీ టీవీలలో కానీ ఇక వాళ్ళు మమ్మల్ని తిట్టుడు, మేము వాళ్ళని తిట్టుడు. ఇక ఇదే చర్చ జరగాలి ఈ రాష్ట్రంలో తప్ప
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పి ఓట్లు అడిగిందనేది ప్రజలు మాట్లాడద్దు, మీడియాలో రావద్దు, ప్రతిపక్షాలు మాట్లాడద్దు. ఎంతసేపు ఆయన మమ్మల్ని తిట్టుడు, మేము ఆయనను తిట్టుడు, గివిట్లనే రోజులు గడిచిపోవాలనేటటువంటి ఒక అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్, ఆ స్ట్రాటజీ సునీల్ కనుగోలు స్ట్రాటజిస్టు బృందము రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీల మీద చర్చ లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన 420 అంశాలు, వాటి మీద చర్చ లేకుండా కేవలం తిట్ల పురాణం, అబద్ధపు ప్రచారాలు, వ్యక్తిగతమైనటువంటి నీలాప నిందలు, అదేవిధంగా కొన్ని హైడ్రా లాంటి డ్రామాలు, వీటి మీద ప్రజల దృష్టిని మరల్చడం, వాటి మీదకి రాష్ట్రంలో చర్చ జరిగేటట్టు చేయడం, మీడియా అంతా కూడా దాని మీదనే కోడై కూయడం, పేపర్లలో మొత్తం హెడ్లైన్స్ అవే రావడం, సోషల్ మీడియాలో నేను ఇందాక చెప్పినట్టుగా అన్నీ మొత్తం వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లలో అవే తిరగడం. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి డ్రామా. ఆ డ్రామాలో భాగమే ఈ అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్. నేను అడుగుతా ఉన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, రాష్ట్రంలో ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హైడ్రాని తీసుకొచ్చి పేద ప్రజల ఇల్లు కూలగొడతా అని చెప్పి మొన్న మేనిఫెస్టోలో పెట్టిండా, లేదా ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిండా, లేదు సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాం అని చెప్పి ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిండా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిండా, 6 గ్యారంటీల కార్డులో పెట్టిండా. RRR అలైన్మెంట్ను మారుస్తాం, మా వంది మావతుల భూములకు అనుకూలంగా RRRను మెల్లగా అటు గుంజుతాం ఒక 5 కిలోమీటర్ల అవతలకి అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండా, 6 గ్యారంటీల కార్డులో చెప్పిండా, లేదా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పిండా. భవిష్యత్తులో ఫార్మసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిండా, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండా, 6 గ్యారంటీల కార్డులో పెట్టిండా.